శృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరిగా ముందుగా నా నమస్కారం. మనం ఎక్కడున్నాడు దేవుడని 82వ ధారావాహిక చేర్చుకుంటూ ఉన్నాం. నిన్న మనం జ్ఞాని అయిన తర్వాత అంతా కూడా పరమేశ్వర స్వరూపం దర్శనమిస్తూ ఉంటుంది. అగ్నిలో ఎన్ని వంకరలున్నా, ఎంత సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఒకసారి వేసేస్తే అది మొత్తం దగ్ధం చేస్తుంది. అలానే జ్ఞానాగ్నిలో కూడా సర్వకర్మలు కూడా దగ్ధమైపోతున్నాయని నిన్న మనం చెప్పుకుంటూ ఉన్నాం. వాస్తవంగా చూస్తే పంచభూతాలు ఏమనుకుంటున్నావో అవి మొత్తం జడాలు. జడం అంటే కదలదు, దానికి శక్తే లేదు. ఒక కొండ ఉన్నది, దానికి అది జడం అంటాం. ఒక చెట్టు ఉన్నది, అది జడం అంటాం. అంటే కదలవు, కానీ ఉంటాయి. కానీ కదిలించే శక్తి ఏదో ఒకటి ఉన్నది. పంచభూతాలు జడాలైనా కూడా దానిలో మరి ఉన్న శక్తి ఆ పరమేశ్వరుడు ఉంది. ఆ శక్తి ఉండబట్టే నీకు అవి చెల్లిస్తున్నాయి. వాటి యొక్క ఏ కర్మలు చేస్తున్నాయో అవి మొత్తం కూడా చేస్తూ ఉన్నవి. ధాన్యంలో అంటే వరి కానీ, గోధుమ కానీ, నవధాన్యాలు ఏమున్నాయో ఈ మొత్తంలో ఉన్న వాటిలో శక్తి అంతా కూడా ఆయనదే. బీజ రూపంలో ఉన్నది శక్తి ఏదో ఉన్నది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక చిన్న మర్రి విత్తనాన్ని తీసుకుంటే మనకి ఆ మర్రి విత్తనం ఎంత ఉంటుందండి? చాలా సూక్ష్మంగా ఉంటుంది. మరి దాంట్లోనే చూడండి, వేళ్ళు, కాండము, తర్వాత కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూతలు, పిందె, కాయలు చూడండి, పండుగ మారి ఎన్ని ఉంది. అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఒక శ్లోకం ఉంది. బీజస్యాంతరవాంకురో జగదిదం ప్రాగ్నర్యకల్పం పునర్మాయా కల్పిత దేశకాలకలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంజపి మహా యోగీనయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమః. బీజస్యాంతరవాంకురో జగదిదం. బీజం ఏదో మర్రి విత్తనంలో ఏ విధంగా సూక్ష్మంగా ఉన్నాయో అవి మొత్తం కూడా చూడండి. ఆ విత్తనం ఎంత, దానిలో ఉన్నటువంటి ఆ శక్తికి ఎంత. ఆ విత్తనం భూమిలో ఒకసారి మనం దాన్ని నాటినట్టుకుంటే ఎంత చెట్టు అయిపోతుందో చెప్పండి. అడయారు మనం వినే ఉంటాం. చెన్నైలో అడయారు అసలు అంత పెద్ద మహావృక్షం ఇంకో చాట లేదంట. ఇదంతా ఎలా జరుగుతుంది? ఒక మాయ దాంట్లో ఉండి జరిపిస్తుంది. మాయ గురించి మనం ముందు రోజుల్లో చర్చించుకుంటూ ఉందాం. ఎప్పుడైతే మనకు అది అర్థమైందో, పంచభూతాల్లో జడాలుగా ఉన్నా కూడా దానిలో ఆడించే శక్తి ఒకటి ఉన్నది. నవధాన్యాల్లో ఉన్నా, ఏ ధాన్యాల్లో ఉన్నా కూడా దానిలో శక్తి ఉన్నది. ఔషధాల్లో ఉన్నది తానే. ఏ ఔషధాలు అయితే ఉన్నాయో వాటిల్లో ఉన్నది కూడా తానే. వృక్షాల్లో ఉన్నది తానే. ఏది కావాలన్నా ఆయన నుంచే వస్తుంది. మనం ఇంకో దాని నుంచి ఏది రావట్లా. ప్రతిదీ కూడా ఆ పరమేశ్వరుని నుంచే వస్తుంది. మనకి చాలా సూక్ష్మంగా ఉన్నాడు ఆయన. అంటే కనిపించడు, ఎక్కడ కూడా కనపడ్డు. చూడండి, ఇది నేను చేస్తున్నాను. మనం ఒక చిన్న పని చేస్తే నేను చేశాను అంటున్నాం. ఇంత సృష్టి జరిపిస్తూ ఉన్నాడు కదా, ఎప్పుడైనా ఒక్కరోజు వచ్చి నేను చేశాను అంటున్నాడా? చాలా సూక్ష్మంగా ఉంటున్నాడు. నాకు ధనాన్ని ఇచ్చినా, జనాన్ని ఇచ్చినా, ఎవరాన్ని ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా ఆ పరమేశ్వరుడు తప్ప ఇంకోరు కాదు కదా. అవన్నీ నీకు అర్థమవుతున్నాయి. కానీ అర్థమైనా కూడా అవి నా వల్ల వచ్చి అనుకుంటున్నావు. అవి ఏవి నాకు అవసరం లేదు భగవంతుడా. నువ్వు ఏమి ఇచ్చినా నాకు వద్దు. నువ్వు ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా నాకు ఏమీ వద్దు అసలు. మరి నీకేం కావాలి? నువ్వు కోరాల్సింది ఒకటే, భగవంతుని కోరాల్సింది ఒకటే, జన్మరాహిత్యం. నాకు జన్మ వద్దు. జన్మ ఉన్నదంటే మళ్ళీ బంధంతో కర్మ. చూడండి, ఇది సుడిగుండం. ఇది మరలా వాసనతో జన్మ. అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా, మనం అనుకుంటుంది ఒక్కటే,
నీకేం కావాలో తెలుసుకోవాలి, ఏం అడగాలో తెలియాలి. ఒక రాజుగారు నిన్ను పిలిచేసి, సార్ నీకేం కావాలంటే ఒక కప్పు కాఫీ ఇవ్వండి అంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి? మణులు మాణిక్యాలు ఏం కావాలో అవి అడగాలి. అంతే తప్ప నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వండి అంటే ఎంత మనం ఏది అడగాలో తెలియని దశలో ఉన్నాం మనం. అలానే భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు మనకి దర్శనం ఇచ్చినా కూడా మనం అడగాల్సింది ఒక్కటే, నాకు కావాల్సింది నువ్వే, నువ్వు తప్ప ఇంకోటి లేదు, నాకు ఈ ప్రపంచం మీద కోరిక లేదు అసలు. నువ్వు నావాడినప్పుడు నాకేం కావాలి? ఇంకా నువ్వే నావాడివి, నాకు ఇంకేం కావాలి? అన్నీ నువ్వే చూసుకుంటావు కదా. ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు. ఒక చక్రవర్తి ఒక కార్యక్రమం చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడంటే, తన దగ్గర ఉన్నటువంటి, తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ కూడా ఒక ప్రదర్శనశాల పెట్టేసి ఒక చాటింపు వేశాడు. ఈ ప్రదర్శనశాలలో ఉన్నటువంటి మీకు ఎవరికి ఏది కావాలో తీసుకెళ్ళవచ్చు, కానీ ఒక్కటి మాత్రమే తీసుకెళ్ళాలి, అంతకన్నా ఎక్కువ తీసుకెళ్ళడానికి వీల్లేదు. కావాలంటే మీరు మొత్తం ఒక లైన్లో వచ్చి చూసుకుంటూ వెళ్ళండి. ఒక్కసారి మొత్తం చూసుకున్న తర్వాత ఏది కావాలో దాన్ని మీరు కనుక పలాంటి కావాలంటే అది మీకు వెంటనే ఇచ్చేస్తాం అని చెప్పని చాటింపు వేయటం జరిగింది. ప్రజలందరూ కూడా ఆనందించారు. ఆహా, మన భాగ్యం ఏంటి, రాజుగారు చాలా సంతోషించమైన వార్త చెప్పారు, మనం ఎవరికి వాళ్లే వెళదాం అని ఇంట్లో వాళ్ళంతా చర్చించుకున్నారు. మనకి ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు ఏంటి అని ఇంట్లో ఉన్నవాళ్ళు 6 ఉంటే 6 రకాల వస్తువులు సెలెక్ట్ చేసుకున్నారు. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అంటే ఒకే వస్తువు ఇద్దరు తీసుకోకుండా అలా సెలెక్ట్ చేసుకున్నారు. అలా మొత్తం కూడా తీసుకుంటూ వెళుతూ ఉన్నారు. ఒక అమ్మాయి దాదాపుగా 2-3 సార్లు చుట్టూ తిరిగింది తప్ప ఒకటికి తీసుకోవట్లేదు. అది ఎంతవరకు? మధ్యాహ్నం పూట 12 గంటలకు వచ్చినామా సాయంత్రం 6 గంటల దాకా తిరుగుతూనే ఉంది తప్ప తీసుకోవట్లా. అది గమనించారు. రాజుగారు గమనించి ఆ అమ్మాయిని పిలిపించారు. ఏమ్మా, ఎందుకు నువ్వు తీసుకోవట్లేదు? నీకేం అవసరం లేదా? అవసరం లేకపోతే చెప్పు, లేదు నీకేం కావాలో చెప్పు అన్నాడు. నాకేమీ అవసరం లేదు. అదేంటమ్మా అలాంటి అడిగావు అన్నాడు. నాకు ఒకటే కావాలి. అయ్యేంటి, నీకేమైనా కోరిక ఉందా చెప్పు, తీరుస్తా. ఏ కోరిక అయినా తీర్తా, నేను చక్రవర్తిని కాబట్టి నీ కోరిక నేను తీరుస్తాను. మీ అందరి బాగోగులు చూడాల్సి నేనే కదా, అందువల్ల ఏం కావాలా కోరుకోమంటే ఆ అమ్మాయి ఒకటే అడిగింది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నీ ధర్మపత్ని కావాలని నా కోరిక అని. అదే ఆశ్చర్యపోయారు అందరూ, దర్బార్లో ఉన్న వాళ్ళందరూ కూడా. అదేంటి ఆ కోరిక అడిగాను? అవును, ఎందుకంటే నేను తీసుకోదలుచుకుంటే ఒకే వస్తువు తీసుకుంటాను, అంతకన్నా తీసుకోవడానికి అవకాశం లేదు. అది రాజుగారి శాసనం. మరి నాకు అన్నీ కావాలంటే కుదరదు కదా, అందుకని రాజుగారినే వివాహం చేసుకుంటే అవి మొత్తం నావే కదా. అస్సలు ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న అందరూ కూడా. అలానే రాజుగారు తన వాడైనప్పుడు ఇంకా ఒకటేంది, రెండేంది, మూడేంది, నాలుగేంది, అసలు ఉన్నాయి మొత్తం సామ్రాజ్యం మొత్తం ఆయనదంటే ఆమెదే కదా. అందువల్ల మనం కోరాల్సిన కోరిక భగవంతుడిని ఒక్కటే, నువ్వే, నీకన్నా ఇంకోటి లేదు. నువ్వంటేంటి? జన్మరాహిత్యం. జన్మరాహిత్యం అంటే మళ్ళీ జన్మే లేనప్పుడు ఇంకెక్కడుంటావు? ఉన్నది ఒకే వస్తువు అనుకుంటున్నాం కదా. ఉన్నది ఒకే ఒక చైతన్యం, 2 చైతన్యాలు లేవు. అద్వైతం. ద్వైతం అంటే 2, అద్వైతం అంటే ఒకటే. నువ్వు నేను వేరు కాదు, నువ్వు ఒకటే. నేను పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలంతో ఈ దేహాన్ని తీసుకుని నేను వచ్చాను, నాకు అర్థమైంది, నాకు అవసరం లేదు. ఎప్పుడైతే నీకు ఈ భావన కలిగే పరమేశ్వరుడు చుట్టూ ఆలింగనం చేసుకుంటావో ఇంకా ఆయన ఎందుకు వదులుతాడు? నీలాంటి వాడి కోసమే కదా ఎదుగుతుంది ఆయన. అట్లాంటి వాళ్ళ కోసమే కావాలి నాకు. అందుకే కోటి మందిలో ఒకళ్ళో ఇద్దరు ఉంటారంటారు. అందరూ కూడా భగవంతుడు వచ్చారంటే ఏం కావాల్సినవి అసలు ఇంకొక రోజు టైం ఇస్తే చాలు నేను మొత్తం లిస్ట్ రాసుకొస్తానంటారు. ఏం అడగాలో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే కావాల్సిన ఇస్తానన్నాడు కాబట్టి. ఏం అడగాల్సిందో తెలియకుండా నువ్వు వెళ్ళి భగవంతుడిని ఏం అడుగుతావు? అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా, మనం అడగాల్సింది భగవంతుడిని ఏంటో ఒక్కసారి మనసుకు తట్టి రోజు మనం దాన్నే
భగవంతుడిని అడిగే ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.